మొక్కజొన్న సేకరణ కేంద్రంలో రైతులతో కేటీఆర్ సంభాషణ. ఈ రోజు కేవలం 2 సెంటర్లు ఉన్నాయి. ఆ 2 సెంటర్లలో కూడా పరిస్థితి ఏంటంటే ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడితే మరి పల్లారిగూడెం అనే ఊరు నుంచి ఉన్న రైతులు, కొంతమంది మహిళా రైతులు, ఇంకా కొంతమంది ఇతర రైతులతో మాట్లాడితే ఇలా పరిస్థితి ఏంటి అంటే మొక్కజొన్నలు తీసుకొచ్చి మరి 20 రోజులైనా ఇంతవరకు జోకుడు ఎక్కడ కూడా లేదు. ఎక్కడ కొన్నవాడు లేడు, కొనుగోలు చేసిన వాళ్ళు లేరు, కనీసం పట్టించుకున్న నాదుడు లేడు. పోనీ ప్రభుత్వం ఏదన్నా ఆశ్వాసన ఇచ్చి మరి వర్షం పడేటట్టుంది, మరి ఆగమయ్యేటట్టుంది, కనీసం తీసుకొని మరి తర్వాత పైసలు ఇస్తామని చెప్తారా అంటే ఆ పరిస్థితి కూడా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే మక్క రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నది అంటే మొత్తం ఎకరానికి 40 మరి క్వింటాలు వండిస్తే ప్రభుత్వం చెప్తున్నది మేము 25-26 క్వింటాల కంటే ఎక్కువ కొనమని చెప్తున్నది. 2460 రూపాయల మద్దతు ధర ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఇవాళ అది ఎగ్గొట్టేతందుకే ప్రభుత్వం దళారుల పాలు చేయాలి, మక్కలు దళార పాలు కావాలి ధాన్యం అన్నట్టుగా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టున్నది. ఎక్కడ కూడా కనీసం పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. కనీసం మేము తిరిగితే సోయి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని కనీసం కొంటరేమో అన్న ఆలోచనతోని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి నాయకత్వం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నాం. పొద్దున మా చల్లధర్మారెడ్డి గారు కూడా ఇక్కడ పెద్ద ధర్నా చేసిండ్రు, గూడెప్పాడు కాడ పెద్ద ధర్నా చేసిండ్రు 2 గంటల పాటు నేషనల్ హైవే మీద. కేసు పెట్టినట్టు ఆయన మీద కేసు 1 కాకపోతే 12 పెట్టుకొని మాకు అభ్యంతరం లేదు. కానీ రైతుల మరి 6 కాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మాత్రం వెంటనే కొనాలి. అది వరి కావచ్చు, వడ్లు కావచ్చు, లేదా మక్కలు కావచ్చు, లేదా జొన్నలు కావచ్చు, వెంటనే కొనాలి. వానబడి మళ్ళా ఆగమైతే మొత్తం మక్కలన్నీ కూడా బూజు పడతాయి, కొనేటోళ్ళు ఉండరు, మొత్తం పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా మరి పూర్తి స్థాయిలో రైతులు ఆగమైపోయే పరిస్థితి ఉంటుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు మేము వస్తుండ్రు కదా అని చెప్పి మేము వరంగల్కి వస్తున్నామంటే మాకు పోటీగా వరంగల్ మీటింగులు పెట్టిండ్రు. మీటింగులు మేళాలు పెట్టుడు కాదు, మొదలు ఇక్కడికి రాండి, సెంటర్లకు రాండి, రైతులను దమ్ముంటే ఎదుర్కోండి, రైతులకు వచ్చి చెప్పండి మీరు ఎంత కొన్నారు, మిగతాది ఎప్పుడు జోక్తారు, లారీల సంగతి ఏంది, బారదానేది, సుతిలేది, టార్పాలిన్ లేదు, కనీసం ఇక్కడ మంచిల సౌలత్ లేదు సెంటర్లల్లో. సిగ్గు తెచ్చుకోండి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడైనా మేల్కొని వెంటనే మీ ప్రభుత్వాన్ని, మీ అధికారులను అప్రమత్తం చేసి రైతులకు అన్యాయం చేయకండి. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన బాగుండదని పెద్దలు చెప్పిండ్రు. అందుకే రైతు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, పార్టీ తరఫున వెంటనే కొనుగోలు ప్రారంభించాలి, లేకపోతే అష్టదిగ్బంధం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి ఉద్యమిస్తుంది. ప్రతి సెంటర్ కు పోయి మరి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ రోడ్డెక్కి మొత్తం స్తంభింపజేస్తామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే కొనుగోలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు దయచేసి అధైర్య పడవద్దు, మీ తరఫున మేము కొట్లాడతాం, మీరు కూడా కలిసి రండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు రైతు బంధు పడుతుండే, మీకు టైంకు కొనుగోలు అవుతుండే. కరోనా వస్తే కూడా 6-7 వేల సెంటర్లు పెట్టి సావుకు కూడా భయపడకుండా ఆ రోజు మా ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మీకు దగ్గర ఉండి కొనిపించింది. మరి ఇలా వీళ్ళ పరిస్థితి ఎట్లుందో మీరు చూస్తున్నారు. తప్పకుండా మీకోసం మళ్ళా కొట్లాడేది, మళ్ళా మీ తరఫున నిలబడేది, మీకు న్యాయం చేసేది కేసీఆర్ గారి నాయకత్వమే. అందుకే నేను అంటున్నా, ఈ రాబందు పాలన పోవాలి, రైతు బంధు కేసీఆర్ పాలన రావాలి, అప్పుడే మళ్ళీ రైతు బాగుంటాడనే విషయం కూడా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.